బ్రేకింగ్ న్యూస్ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సరోగసిటీ పేరిట మోసాలకు పాల్పడుతున్న కేసులో 17 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. నిన్నటితో ముగిసిన డాక్టర్ నమ్రత కస్టడీ విచారణ పూర్తయింది. ఇవాళ A3 కళ్యాణి, A6 సంతోషీల కస్టడీ విచారణ ముగియనుంది. అయితే ఈ పేదరికంలో ముగిస్తున్న భార్యాభర్తలకు డబ్బులిచ్చి బిడ్డల్ని కొంటున్నట్టు పోలీసులు గుర్తించారు. కొన్న బిడ్డలను సరోగసి ద్వారా పుట్టారంటూ దంపతులకు అప్పగిస్తున్నట్టు తేల్చారు. సృష్టి కేసులో అరెస్ట్ అయిన వారిలో ల్యాబ్ టెక్నీషియన్, డాక్టర్లు, ANM ఏజెంట్స్ ఉన్నారు. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ నుంచి విశాఖపట్నం ఇలా దంపతులకు సరోగసి ఎలా చేశారు అనే దానికి సంబంధించి కూడా వివరాలు సేకరిస్తున్నారు. చైల్డ్ ట్రాఫికింగ్ అంశాలపై గోపాలపురం పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందిస్తారు. సురేష్, చెప్పండి, సృష్టి హాస్పిటల్ యొక్క చైల్డ్ ట్రాఫికింగ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా బయటపడుతుంది. అటు విశాఖ నుంచి హైదరాబాద్ నుంచి విశాఖకు దంపతులకు ఈ విధంగా సరోగసి పేరుతో మోసాలకు పాల్పడుతున్నట్టు తెలుస్తుంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? డాక్టర్ నమ్రతను 5 రోజుల పాటు కస్టడీలో విచారించిన గోపాలపురం పోలీసులు అనేక అంశాలు ఆమె నుండి సేకరించడం జరిగింది. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లో జరిగిన గోల్మాలు, అక్రమాలు, ఏదైతే సరోగసి పేరుతోని పిల్లలు లేని దంపతులకి పిల్లలు పుట్టారు సరోగసి ద్వారా అని చెప్పేసి, వీరు మూకి పుట్టిన పిల్లలే అని చెప్పేసి కూడా అందించడం జరిగింది. ఇందులో ఎవరైతే పేద మహిళలు, పేద కుటుంబాలు ఉంటాయో వారిని టార్గెట్ చేసుకొని వారికి 1-2 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి వారికి పుట్టిన పిల్లల్ని తీసుకొచ్చి సరోగసి ద్వారా పిల్లలు పుట్టారని చెప్పేసి పిల్లలు లేని దంపతులకు 30 నుంచి 35 లక్షలు, కొంతమంది దగ్గర 50 లక్షలు కూడా వసూలు చేసినట్టు పోలీసులు గుర్తించడం జరిగింది. దాదాపు 35 నుంచి 50 మంది పిల్లలను ఈ పద్ధతిలో అందించినట్టు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక ఈ కేసులో మొత్తం ఇప్పటి వరకు 17 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. డాక్టర్ నమ్రతతో పాటు ఆమెతో పనిచేసిన డాక్టర్లు, మత్తు మంది ఇచ్చినటువంటి ఆపరేషన్ సమయంలో చేసే డాక్టర్స్తో పాటు టెక్నీషియన్స్, ల్యాబ్ టెక్నీషియన్స్, హాస్పిటల్లో ఉన్న మేనేజర్, వీరందరినీ కూడా మొత్తం 17 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. అందులో డాక్టర్ నమ్రతను 5 రోజులు మొదట కస్టడీకి అనుమతించింది. మిగతా మేనేజర్ కళ్యాణి, అదేవిధంగా సంతోష్ని ఈ రోజు కస్టడీ ముగుస్తుంది. మరి సాయంత్రం ఆమెని ఇద్దరిని కూడా కోర్టులో హాజరుపరుస్తారు. అయితే వీరి ముగ్గురు నుంచి కూడా చాలా కీలకమైనటువంటి సమాచారం పోలీసులు సేకరించారు. ఇంకా విచారణ కొనసాగుతుంది. అనేక మంది దీంట్లో ఇన్వాల్వ్ అయినట్టు పోలీసులు గుర్తించడం జరిగింది. వారి కోసం కూడా గాలిస్తున్నారు. మొత్తం 17 మందిని అరెస్ట్ చేశారు కాబట్టి వీరు ఏ విధంగా ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నారనే దానికి సంబంధించి పూర్తి విచారణ కొనసాగుతుంది. ఇక సృష్టి అక్రమాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తుండడంతో బాధితులు కూడా గోపాలపురం పోలీస్ స్టేషన్కి క్యూ కడుతున్నారు. ఇప్పటికే 5 FIRలు గోపాలపురం పోలీస్ స్టేషన్లో నమోదయ్యాయి. ఇక వైజాగ్, విజయవాడలో కూడా సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ఉన్నది. దీనికి సంబంధించి అక్కడ కూడా అనేక అక్రమాలకు పాల్పడ్డట్టు డాక్టర్ నమ్రతకు సంబంధించి అక్రమాలు గుర్తించడం జరిగింది. ఇంకా అవసరమైతే మరొకసారి కూడా డాక్టర్ నమ్రతను కస్టడీ కోరుతూ పిటిషన్ వేసే అవకాశం కనబడుతుంది. నమ్రత కొడుకు కూడా ఈ కేసులో కీలకంగా ఉన్నాడు. దాదాపు కోట్ల రూపాయలు సంపాదించి అక్రమంగా ఆస్తులు కొనుగోలు చేసినట్టు పోలీసులు గుర్తించడం జరిగింది. ఎక్కడెక్కడ ఆస్తులు కొనుగోలు చేశారు, ఈ డబ్బులన్నీ కూడా ఎక్కడ మళ్లించారనే దానికి సంబంధించి కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక పిల్లలని, అంటే తల్లిదండ్రుల నుంచి కొనుగోలు చేసిన పిల్లలు కాకుండా చైల్డ్ ట్రాఫికింగ్ ముఠాతో నమ్రతకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయనే దానిపై కూడా ఆరా తీస్తున్నారు. ఒక 4 రోజుల క్రితం గుజరాత్ అహ్మదాబాద్లో ఒక పిల్లలు నమ్మే ముఠాని పట్టుకోవడం జరిగింది. ఆ పిల్లలు నమ్మే ముఠా హైదరాబాద్లో ఇలాంటి IVF సెంటర్లు నిర్వహించే డాక్టర్లకి 3 పిల్లలు నమ్మినట్టు గుజరాత్ పోలీసులు గుర్తించారు. అయితే ఆ ముఠాతో డాక్టర్ నమ్రతకి ఏమైనా సంబంధాలు ఉన్నాయనే దానికి సంబంధించి ఇటు సిటీ పోలీసులు, గుజరాత్ పోలీసులు కూడా విచారణ చేపడుతున్నారు. ఇక అనేక రాష్ట్రాల నుంచి పిల్లలు లేని దంపతుల వివరాలు తెలుసుకొని RMP డాక్టర్ల ద్వారా ఇక్కడ సరోగసి అయితే 100% పిల్లలు పుడుతున్నారని ప్రచారం చేసి ఇతర రాష్ట్రాల నుంచి రాజస్థాన్, కర్ణాటక, తమిళనాడు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా దంపతులను పిలిపించి ట్రీట్మెంట్ పేరుతో లక్షల రూపాయలు వసూలు చేసినట్టు ఇప్పటికే పోలీసులు గుర్తించారు. ఇక NRIలను సైతం డాక్టర్ నమ్రత మోసం చేసినట్టు ఫిర్యాదు చేశారు. దాదాపు ఒక 25 లక్షల రూపాయలు తీసుకొని పిల్లలు పుడతారు సరోగసి ద్వారా అని చెప్పేసి వారికి ఎలాంటి పిల్లలను ఇవ్వకుండానే డబ్బులు తీసుకొని మోసం చేసిందని చెప్పేసి గోపాలపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక నల్గొండకు చెందిన దంపతులు, హైదరాబాద్లో 4 దంపతులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇంకా చాలామంది బాధితులు సమాచారం తెలుసుకొని పోలీసులకి చెప్తున్నారు. ఎందుకంటే నమ్రత ఏ విధంగా చీటింగ్ చేసింది, పిల్లలు లేని దంపతులను టార్గెట్గా చేసుకొని డబ్బులు ఏ విధంగా వసూలు చేసింది, వాటన్నిటికీ సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు ఇస్తున్నారు. పోలీసులు కూడా లోతుగా ఈ కేసుని దర్యాప్తు చేస్తున్నారు. థ్యాంక్ యూ సురేష్.